Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar X Roads, హైదరాబాద్. సో ఇటీవల మనం తరచుగా వింటున్నటువంటి విషయం ఏంటంటే, చాలామంది సీనియర్స్ కూడా బాగా టాలెంట్ ఉండి, బాగా హార్డ్ వర్క్ చేసేటటువంటి ఆస్పిరెంట్స్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వట్లేదు సార్ అని చెప్తున్నారు. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చదువుతున్నాం సార్, 5 ఇయర్స్ నుంచి చదువుతున్నాం, మాకు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బాగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంటెక్, ఇంజనీరింగ్, బీటెక్‌లో, ఎంటెక్‌లో అట్లా చదివినటువంటి వాళ్ళు, మాస్టర్ డిగ్రీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఐఐటీఎన్స్ ఆల్సో కొంతమంది ఐఐటీఎన్స్ కూడా చెప్తున్నారు ఇదే మాట. మెడికోస్ లాస్ట్ ఒక డాక్టర్, ఒక మెడికోస్ మా స్టూడెంట్ కూడా ఆమె 3-4 ఇయర్స్ నుంచి రాస్తున్న ప్రిలిమ్స్ అవ్వట్లేదు సార్ అని చెప్తుంది. సో వీళ్ళందరూ ప్రిలిమ్స్ అవ్వట్లేదు అంటే దీనికి ఏమైనా ఈజీ మెథడ్స్ ఉన్నాయా? దీనికి సంబంధించి మనం ఏదైనా కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే, ఎక్కువ మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు అన్నీ చదవడానికి ప్రయత్నం చేయటం సివిల్ సర్వీసెస్లో. సివిల్ సర్వీసెస్ సిలబస్ ఈజ్ ఏ ఓషన్. ఇంత పెద్ద ఓషన్‌లో మీరు ఎక్కడ చదువుతారు? ఇది మహాసముద్రం అనమాట. సో అందుకని దీంట్లో సెలెక్టివ్‌గా మనం గానీ ఒక 5 ఏరియాస్‌లో జీఎస్‌లో పేపర్ 1 జీఎస్‌లో, ప్రిలిమ్స్ జీఎస్‌లో గాని మనం ఫోకస్ చేసినట్లయితే ఈజీగా మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ ఏరియాస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ మేజర్‌గా వీటి మీద మీరు ఫోకస్ చేయండి. మీకు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. తక్కువ టైం ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఒక ప్లాన్ చేసుకోండి. దాని ప్రకారం మీకు క్లియర్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి బేసిక్‌గా 10-20 క్వెషన్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. 25 కూడా అడిగిన రోజులు ఉన్నాయి. 30 అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇయర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇండియన్ హిస్టరీలో క్లియర్‌గా ఇచ్చారు మనకి సివిల్ సర్వీసెస్‌లో. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్. సో ఈ ఎన్ని క్వెషన్లు ఇస్తే అన్ని క్వెషన్లు 50% మోడర్న్ హిస్టరీ నుంచి వస్తాయి మనకి. మీరు స్పెక్ట్రమ్ లాంటి బుక్ కానీ తరోగా చదివి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఏన్షియంట్ నుంచి ఒక 5 క్వెషన్స్ వస్తాయి. మిడీవల్ నుంచి ఒక 5 క్వెషన్స్ వస్తాయి. మిగిలిన 10 క్వెషన్స్ మనకి మోడర్న్ హిస్టరీ నుంచి వస్తాయి. 10 రావచ్చు. మీకు చెప్పే కదా 20 నుంచి 30 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. 10 అనేది తక్కువే. ఎక్కువగా మనకి 20-30 క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25 క్వెషన్స్ అడిగారు అనుకుందాం. 25లో మీరు 15 క్వెషన్స్ ఆన్సర్ చేశారనుకోండి. సో కాబట్టి ఇండియన్ హిస్టరీ మీద బాగా ఫోకస్ చేయండి. ఏన్షియంట్ హిస్టరీ చదవాలి, మిడీవల్ చదవాలి, అదేవిధంగా మోడర్న్ హిస్టరీ కూడా చదవాలి. ఎక్కువ మంది ఏంటంటే ఏన్షియంట్ చదువుతుంటారు, మోడర్న్ చదువుతుంటారు, మిడీవల్ డ్రాప్ చేస్తుంటారు. సో ఈ మధ్య మిడీవల్ నుంచి కూడా అడుగుతున్నారు మనకి. మిడీవల్‌లో ముఖ్యంగా ఢిల్లీ సుల్తానేట్స్ గురించి, తర్వాత మనకి మెయిన్‌గా మొఘల్స్ గురించి, తర్వాత దీనికి ముందు ఉన్నటువంటి మిడీవల్ హిస్టరీ. మిడీవల్ హిస్టరీ అంటే రాష్ట్రకూటాస్, చాళుక్యాస్, కాకతీయాస్, విజయనగరాస్ వీళ్ళ మీద కూడా క్వెషన్స్ మనకి అడగడం జరుగుతుంది. సో వీళ్ళ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్ 3 పార్ట్‌లు చదవాలి. మోడర్న్ ఎక్కువగా స్ట్రెస్ చేయండి. ఎందుకంటే దీని నుంచి ఎక్కువ క్వెషన్స్ మనకు 50% వచ్చి ఎన్ని క్వెషన్లు వస్తే అన్నిట్లో 50% అవుతుంది. సో అండ్ యావరేజ్‌గా మనం 15 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో. కాబట్టి మనకి మన పాకెట్‌లో 15 మార్క్స్ ఉన్నట్టు. క్లియర్. 2 ఇండియన్ ఎకానమీ. ఎక్కువ మంది చెప్పే కంప్లెయింట్ ఏంటంటే ఎకానమీలో మేము అక్కడికెళ్ళేసరికి క్వెషన్స్ చేయలేకపోతున్నాం సార్. కొంచెం టఫ్‌గా అనిపిస్తుందని అంటున్నారు. ఇండియన్ ఎకానమీ చాలా ఈజీ. ఎందుకంటే మనకి సివిల్ సర్వీసెస్‌లో అడిగే క్వెషన్‌లో 50% కరెంట్ ఎకానమీ నుంచి అడుగుతారు. కరెంట్ ఎకానమీ నుంచి క్వెషన్స్ అడుగుతారు 50%. సో అందుకని ఇండియన్ ఎకానమీలో మనం కోర్ సబ్జెక్ట్ నుంచి మనం మొత్తం టోటల్‌గా చూస్తే ఇండియన్ ఎకానమీ నుంచి 25-30 క్వెషన్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకు దగ్గర 19-20 క్వెషన్స్ వచ్చాయి. అంటే యావరేజ్‌గా 25-30 క్వెషన్స్ వస్తాయి. మేజర్ పార్ట్ ఇండియన్ ఎకానమీనే ప్రిలిమ్స్‌లో. సో ఈ 25-30 క్వెషన్స్‌లో మనం మాక్సిమం మీరు కొంచెం కరెంట్ అఫైర్స్ రోజు రెగ్యులర్‌గా పేపర్ చదవటం వల్ల, కోర్ ఎకానమీ చదవటం వల్ల మీరు ఒక 15 క్వెషన్స్ ఈజీగా చేయగలుగుతారు.
ఓకే. రైట్. మనకు క్లియర్ అక్కడ ఇండియన్ ఎకానమీ మాత్రమే ఉంటుంది. సో, మనం బడ్జెట్ ఒకటి, ఎకనామిక్ సర్వే, సో, కరెంట్ ఎకానమీ అంటే న్యూస్ పేపర్ ఇవి రెగ్యులర్‌గా చదవటం వల్ల మనం ఈ 15 క్వెషన్స్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అంటే 30 క్వెషన్స్ ఇప్పటికి మనం ఆన్సర్ చేయగలిగాం. నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగుండాలి. ఇక థర్డ్ గాని చూసినట్లయితే ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ నుంచి కూడా మనకి ఒక 10-20 క్వెషన్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా ఒక 12 క్వెషన్స్ వరకు వచ్చాయి. ఇందులో ఈజీగా మీరు ఒక 15 క్వెషన్స్ ఇందులో కూడా చేయొచ్చు. ఇట్లా వచ్చింది. ఎందుకంటే అతి ఈజీగా ఉండే ఏరియా ఇదొకటి ఇండియన్ పాలిటీ. సో, ఒక 15 క్వెషన్స్ చేశారు. అంటే 45 క్వెషన్స్ చేశారు. ఇప్పుడు మనం 3 ఏరియాసే చూసాం. 3 ఏరియాస్‌లో 45 క్వెషన్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రిలిమ్స్ అవ్వడానికి అవకాశం ఉంది. క్వెషన్స్ అండి నేను చెప్తుంది. నాట్ మార్క్స్. క్వెషన్స్. ఎందుకంటే మీకు జీఎస్‌లో 100 క్వెషన్స్ ఉంటాయి కాబట్టి 100లో ఇప్పుడు 45 చేసేట్టాం మనం. ఇక ఫోర్త్ ఏరియా ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్‌లో 50% కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్&టీ ఈ ఏరియాల నుంచి క్వెషన్‌లొస్తాయి. ఇందులో మనం కానీ చూసినట్టయితే మాక్సిమం 30 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువే రావచ్చు ఇంకా. అంటే ఇక్కడ ఈజీగా మనం ఇక్కడ ఒక 10 క్వెషన్స్ చేసినప్పటికి కూడా మీకు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. ఇక మిగిలిపోయిన ఐదో ఏరియా ఏంటంటే ఎస్&టీ. దీంట్లో మీరు ఎన్విరాన్మెంట్ ఒకటి చూసుకున్నా సరిపోతుంది. ఎన్విరాన్మెంట్. లేదా దీనికి ఆప్షన్‌గా ఎన్విరాన్మెంట్ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్. దీన్నే మన జాగ్రఫీ అని కూడా అంటున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్. సో, ఇక్కడ ఎన్విరాన్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంటు, కోర్ జాగ్రఫీ. కోర్ జాగ్రఫీలో కూడా మనం ఏంటంటే ఎక్కడైనా ఉన్నటువంటి వాటర్ డిస్ప్యూట్స్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, లేకపోతే ఏవైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ, ఇలాంటి డిజాస్టర్స్‌కి సంబంధించి ఎన్విరాన్మెంట్‌లో ఒక స్పీసీస్‌కి సంబంధించి ఎండమిక్ స్పీసీస్ కానీ, ఇతర వాటికి సంబంధించినటువంటి అంశాలను చూడాలి. సో, ఇందులో కూడా మీరు 10 క్వెషన్స్ చేయొచ్చు. మొత్తం గాని మనం కానీ చూసినట్లయితే 65 క్వెషన్స్ అవుతాయి. 65 అంటే యాక్చువల్‌గా మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే 50 క్వెషన్స్ చేస్తే చాలు మీరు. సో, ఈజీగా అవుతుంది. టాపర్స్ కూడా ఎప్పుడు చూడండి వాళ్ళు కూడా 51-55 మధ్యలోనే చేసున్నారు టాపర్స్. టాప్ ర్యాంకర్స్ కూడా వాళ్ళు ప్రిలిమ్స్‌లో వాళ్ళ స్కోర్ ఎప్పుడు కూడా 51-55% మధ్యలోనే ఉంటుంది. సో, ఈజీగా మీకు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి జరుగుతుంది. అయితే వీటిల్లో మీరు మేజర్‌గా ఏంటంటే మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ మీద బాగా ఫోకస్ చేయాల్సింది. సబ్జెక్ట్ ప్రైమరీ థింగ్స్ అనమాట. ప్రైమరీ థింగ్స్ అంటే ప్రైమరీ విషయాల మీద బాగా ఫోకస్ చేయాలి. ప్రాథమిక అంశాలు అంటారు. వీటిని బేసిక్స్ అంటారు. సబ్జెక్ట్ బేసిక్స్ అంటారు. సో, అదేవిధంగా టెర్మినాలజీ కూడా బాగా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. మనకి బోలెడు టెర్మినాలజీ ఉంటుంది. ఎకానమీ, పాలిటీ వీటిల్లో బోలెడు టెర్మినాలజీ. ఎకానమీ అంతా సెపరేట్ టెర్మినాలజీ ఉంటుంది ఎకానమీలో. సో, ఇవన్నీ మీరు గాని చేసినట్లయితే ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతుంది. అనవసరంగా మీరు ఏవేవో చదివి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క బుక్కే తీసుకోండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కంపల్సరీగా ఒక 15 ఇయర్స్ పేపర్స్ చేయండి బిఫోర్ ఎగ్జామ్. 15 ఇయర్స్ పేపర్ చేయండి. తర్వాత మోడల్ పేపర్స్ అనేవి ఇంక మీ ఇష్టం అది. 30-40 మోడల్ పేపర్స్ చేశారు లాస్ట్ ఇయర్ మా ర్యాంకర్ ఒకాయన. సో, అట్లా 30-40 క్వెషన్స్ చేశారు ఆయన మోడల్ పేపర్స్. సో, ప్రీవియస్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. యూపీఎస్సీ నేచర్ ఏంటో మీకు అర్థమవుతుందనమాట. ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి యూపీఎస్సీ. సో, ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. ఈ పద్ధతిలో ఈసారి పాటించి చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనం మార్చ్ ఎండింగ్‌లో ఉన్నాం. మిడ్ ఆఫ్ ద మార్చ్‌లో ఉన్నాం కాబట్టి, మనకి మేలో ఎగ్జామ్ ఉంది కాబట్టి, ఇంకొక ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 మంత్స్ ఉంది కాబట్టి, ఈ 2 మంత్స్ కన్నా తక్కువే ఉంది టైము. ఈ టైంలోనే మీరు మాక్సిమం ఇలా ప్లాన్ చేసుకోండి. ఈ 60 డేస్ ప్లాన్ చేసుకొని, ఇలా గాని మీరు చేసుకోగలిగితే ఈజీగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఎక్కువ మందికి అవ్వట్లేదు. ప్రిలిమ్స్ అవ్వట్లేదండి అని చెప్తున్నారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ అంటే మన దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు. సో, కాబట్టి ఇది మీరు చేయాల్సినటువంటి మెయిన్ పననమాట. ఓకే. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదన్నా కావాలన్నా మా నెంబర్‌లో ఫోన్ చేయండి. సో, మాకు సివిల్ సర్వీసెస్ కొత్త బ్యాచెస్ అన్నీ కూడా మాకు ఏప్రిల్ 1 నుంచి ఒక బ్యాచ్, జూన్‌లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో,
మీకు ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విషయాలు ఇంకెవరికైనా షేర్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.